పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసనగా ర్యాలీ నిర్వహించారు. తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పాదయాత్రగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో ఎడ్ల బళ్లు, గుర్రాలు, గ్యాస్ బండలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసన ర్యాలీలో నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తణుకు నుండి అందిస్తారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించిన నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన బాటపట్టారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి సంబంధించిన కార్యాలయంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వినతిపత్రం కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఎవరైతే నర్సాపురం పార్లమెంట్ సంబంధించిన పరిశీలకులు ఎవరుతున్నారో ముదునూరు మురళీకృష్ణరాజు కానీ రేపు ఎమ్మెల్సీ చూస్తే కనుక వంకా రవీంద్రనాథ్ కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి గుర్రం ఎక్కారు, ఏంటి అసలు మీ నిరసన తెలిపే కారణం ఏంటి? భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అధిక ధరలు ఏదైతే పెట్రోలు, డీజిల్, గ్యాస్ అమ్ముతున్నారో ఇవన్నీ వెంటనే తగ్గించండి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్యాక్స్ తగ్గించండి. సామాన్య ప్రజల మీద మీరు అధిక భారం మోపు చేశారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తణుకు నియోజకవర్గంలో వెంకట నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్ర గారు కానివ్వండి, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో మీరు అనేక మోసాలు చేసి, అనేక అబద్ధాలు చెప్పి, సంక్షేమాలు ఇస్తామని చెప్పి అన్ని గాలి కుదిలేసినటువంటి పరిస్థితి. అన్ని ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. యువతను రోడ్డు మీద పడిశారు, రైతుల్ని ఇబ్బంది పెట్టారు, అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పటికన్నా మారండి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. సామాన్య ప్రజలను అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా పరిపాలన చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురవుతారు. ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్షం కింద, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలు అవలంబించమని మాత్రమే అడుగుతున్నారు. చాలా సిస్టమేటిక్గా అడుగుతున్నారు. ఏదైతే ఈ యొక్క ట్యాక్స్ సిస్టంలో ఒక పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ జీఎస్టీ పరిధిలో లేవు. ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ వ్యాట్లో ఉంటాయి. మరి ఇలాంటి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ట్యాక్స్ని తగ్గించమని, పక్క రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో ఇంకా అధికంగా ఉంది కనుక దాన్ని పూర్తిగా తగ్గించి దాన్ని ప్రజలకి న్యాయం చేయమని, ప్రజల మీద భారం పడకుండా చూడమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. ప్రధానంగా చూస్తే నారా లోకేష్ లాంటి వ్యక్తులు కూడా క్షేత్రస్థాయిలో మేము అధికారంలోకి వస్తే అన్ని డిఎస్టీలు తగ్గించేస్తాం, పెట్రోల్ ధరలు తగ్గిద్ది, డీజిల్ తగ్గిద్దని చెప్పి ఎన్నికల ముందు చూస్తే కనుక వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అసలు ఆ మాటలన్నీ నీటి మాటలుగా మిగిలిపోయినాయి. ఎన్నికల ముందు కూటమి నేతలందరూ కూడా పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి, దాన్ని తగ్గిస్తాం అని చెబితే ప్రజలందరూ నమ్మారు. మరి మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో 14% వ్యాట్ ఉంది, మరి గుజరాత్లో 14.7% వ్యాట్ ఉంది, మరి ఇక్కడ ఒక్కచోటే 31% ఉంది. మరి ఈ ప్రజలకి ఇచ్చిన హామీ మేరకు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఖచ్చితంగా ట్యాక్స్ని 10% తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలు కష్టాల పక్కన ఉండాలి, ప్రజల కష్టాల్లో కొంత భాగస్వామ్యం చేయాలని వైఎస్ఆర్సీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తణుకు పట్టణంలో మేమందరూ ఈ వినూత్నంగా ఈ పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న మూలంగా పొద్దుటటువంటి గుర్రపు బండ్లు లేకపోతే ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేసే పరిస్థితి వస్తుంది. ఇలా రాకుండా ప్రజలు ఆదుకోమని మేము కోరుతున్నాం. ఈ భారాలకు సంబంధించి తగ్గించాలని చెప్పి వినూత్న కూడా పాత రోజులు కూడా ఎడ్ల బండ్లకు సంబంధించి మరి గుర్రాలపై కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈ కూటమి పాలకులు తీసుకొస్తారని చెప్పి తమ వినూత్న రీతిలో కూడా నిరసన తెలుపుతున్నామని వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ నరేష్తో రాజు, సాక్షి, తణుకు నియోజకవర్గం నుంచి.